హే ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ DJI Ronin Sని అన్బాక్సింగ్ చేసి ఈ బాక్స్ లోపల ఏమేమైతే ఉన్నాయో చూసేబోతున్నాం. ఈ వీడియోని అయితే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్లో ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే చూపిస్తాను. సెకండ్ పార్ట్లో ఈ గింబల్ని యూజ్ చేసుకొని మనం ఎటువంటి కంటెంట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అది మాత్రం జస్ట్ లైక్ దీని ఫీచర్స్ కానీ అవన్నీ నేను సెకండ్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. బాక్స్ అయితే ఇక్కడ వైట్ బాక్స్, ఇంకా పైన DJI Ronin విత్ కెనాన్ కెమెరా అనుకుంటా. దాంతో పాటు ఇచ్చారు. బాక్స్ మీద అయితే ఎక్కువ డీటెయిల్స్ లేదు. సైడ్లో కొన్ని QR కోడ్స్ మాత్రమే ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ సీల్ని ఓపెన్ చేసి లోపల గింబల్ ఎలా ఉందో చూసేద్దాం ఫోక్స్. బాక్స్ లోపల అయితే కొంచెం పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు. గింబల్ ఈ పెలికన్ కేస్లో ఇది నార్మల్గా DJI ఫ్యాంటమ్స్కి, ఆ సిరీస్కి ఇలాంటి బాక్సెస్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ గింబల్కి కూడా ఇలాంటి పెలికన్ కేసెస్నే ఇస్తున్నారు. ఇది జస్ట్ స్టైరోఫోమ్ కేస్. బాక్స్ను ఓపెన్ చేయాలంటే మనం ఈ ల్యాచ్ను ఓపెన్ చేసి రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే లోపల ఏవే ఉన్నాయో చూసేద్దాం ఫోక్స్. నాకైతే ఏలియన్ టెక్నాలజీని చూసినట్లే ఉంది. అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కేస్ కూడా చాలా డ్యూరబుల్గా ఉంది. ఒకవేళ ఈ కేసు మనం ఎక్కడైనా క్యారీ చేస్తూ ఈ కేస్ని అయితే మనం రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ కేసులో ఏముందో చూసేద్దాం. దీంట్లో వీళ్ళు డేటా కేబుల్స్ అలాగే ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఇచ్చారు. మనం వీటిని కెమెరాస్కి కనెక్ట్ చేసి కెమెరాలో ఉన్న డేటాని మనం డైరెక్ట్గా గింబల్లో రీడ్ చేయొచ్చు. అంటే ఫోకసింగ్, పుల్ చేయడం కానీ కొన్ని డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అయితే మనం ఈ కేబుల్స్తో మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇంకా ఇటుపక్క కొన్ని 1/4 ఇంచ్ స్క్రూస్, ఇంకా అలన్ కీస్ కానీ గింబల్కి కావాల్సిన లెన్స్ మౌంట్ కానీ, ఒకవేళ మీ దగ్గర లెన్స్ పెద్దదిగా ఉంటే మనం ఈ మౌంట్ని యూజ్ చేసి బ్యాలెన్స్ అయితే చేయొచ్చు లెన్స్ని. ఇది షార్ట్ కెమెరా ఎక్స్పాండింగ్ బ్లాక్ అండి. ఈ బాక్స్లో మనకి Ronin Sకి కావాల్సిన ప్రతి యాక్సెసరీని ఇంక్లూడ్ చేశారు. డబుల్ స్క్రూస్ని కానీ, లేకపోతే బ్యాలెన్సింగ్ ప్లేట్స్ని కానీ, ఎక్స్పాండింగ్ స్లాట్స్ని కానీ ఇలా నీట్గా ఈ కేసులో అయితే ఇచ్చారు. కేస్ కూడా యాక్చువల్గా చూడడానికి చాలా బాగుంది. మనకి క్విక్ రిలీజ్ ప్లేట్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు చూస్తున్నదైతే ఎక్స్టెన్షన్ క్లిప్, ఇంకా ట్రైపోర్డ్ లాగా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేసి మనం ట్రైపోర్డ్ని బ్యాలెన్స్ చేసి దీని మీద అయితే పెట్టచ్చు, లేకపోతే దీన్ని గ్రిప్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. Ronin S అయితే మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దానికనే DJI మనకి ఈ ఛార్జింగ్ బ్రిక్ని ఇంక్లూడ్ చేశారు. దీని అవుట్పుట్ వచ్చేసరికి 2 amps ఉంది. దీంతో మనం దీన్నే కాకుండా మన ఫోన్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదైతే గింబల్ గ్రిప్ అండి. దీంట్లోనే మనకి బ్యాటరీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడైతే మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే బ్యాటరీ మనకి ఇండికేషన్ అయితే చెప్తుంది. కాకపోతే ప్రస్తుతానికి 0% ఆఫ్ బ్యాటరీతో అయితే దీన్ని పంపించారు. మీరు కింద చూసినట్లయితే మనం ట్రైపాడ్కి, ఇంకా అలాగే బిగ్ థ్రెడ్, ఈ థ్రెడ్ని ఏమంటారు నాకైతే తెలియదు, దీన్ని అయితే మనం 1/4 ఇంచ్ ట్రైపాడ్ మౌంట్కి అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్లో ఇంకా మిగిలింది ఈ గింబల్ హెడ్ మాత్రమే. ఇప్పుడు దీన్ని కూడా బయటకు తీసేద్దాం. చాలా హెవీగా ఉంది, అలాగే చూడడానికి చాలా సాలిడ్గా, ఇంకా ఏదో డిఫరెంట్గా ఏలియన్ టెక్నాలజీ. చాలా బాగా బిల్డ్ చేశారు యాక్చువల్గా. ఎర్గనామిక్గా ఉంది. మనమైతే ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నిటిని జాయిన్ చేసి గింబల్కి ఒక షేప్ అయితే తీసుకొచ్చేద్దాం. గింబల్ అయితే చూడడానికి చాలా సాలిడ్గా ఉంది. ఇంకా హ్యాండ్లింగ్ కూడా చాలా కాస్త వెయిట్ అనిపిస్తుంది నాకైతే. మనం ఇంకా కెమెరా పెట్టకుండానే ఇంత వెయిట్ అనిపిస్తుంటే ఇంకా కెమెరా పెట్టిన తర్వాత ఇంకాస్త వెయిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 2.5 kgs దాకా మనం మోయాల్సి ఉంటుంది. ఎర్గనామిక్ ఫిట్ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు నా DJI గింబల్, మొబైల్ గింబల్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసినప్పుడు కూడా మీకైతే ఆల్రెడీ చెప్పాను, చాలా బాగా అనిపించేది. ఎర్గనామిక్స్ ఇంకా ఫీచర్స్ అయితే చాలా బాగుండేది. దీని ఫీచర్స్ అలాగే దీంతో మనం ఏమేమి చేయగలుగుతాం అనేది మన నెక్స్ట్ రివ్యూలో అయితే చెప్పబోతున్నాను. ఆ వీడియోస్ అన్ని చూడాలంటే మీరైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూసారు కదా ఫోక్స్ ఈ వీడియోని. నేను మీకోసం మరిన్ని వీడియోస్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మీరైతే నాకు హెల్ప్ చేయాలి. ఈ వీడియోస్ని మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి, అలాగే వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. ఫోక్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి కొట్టండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.